ఇవ్వాలి. బేస్ తీసేసి ట్రబుల్ ఇవ్వండి. హలో, కాసేపు ఆపండి లే అన్నా. మెసేజ్ వరకు ఆపేసారు. ట్రబుల్ పూర్తిగా పెంచు. హలో, ఇందులో ఇందులో చూడండి. హలో హలో, కొంచెం మాస్టర్ పెంచు. మాస్టర్ యాంప్లిఫైయర్లో మాస్టర్ పెంచు. హలో, ఇంకొంచెం. హలో 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 హలో. ఓకే, రైట్, మంచిది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, ఈ ప్రత్యేక సందర్భంలో రిసెప్షన్ కార్యక్రమంలో మేము ఉన్నాము. ఈ విలువైన సమయాన్ని మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దేవా, ఈ సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు వాక్యములో నుంచి మీరు మాకు తెలియచేస్తారని ఆశపడుతూ ఉన్నాము. నీ కుమారుడు నీ కుమార్తె భార్య భర్తలుగా ఎలా జీవించాలో, వారి జీవితం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేయమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హలో, హలో. గోవింద్ ప్రశంస దంపతుల రిసెప్షన్ కార్యక్రమంలో మనందరం ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రములు, మీ అందరికీ వందనములు. నూతన జంటకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి చెల్లెమ్మకి, గోవింద్కి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు, రిసెప్షన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెళ్ళి, వివాహము అంటే అర్థం ఏమిటంటే, ఒక ఆయన అన్నాడు, పెళ్ళి అంటే పెద్ద లొల్లి అన్నాడు. పెళ్ళి అంటే ఏమని చెప్పాడు? పెళ్ళైన తర్వాత మొత్తం ఏంటనమాట? లొల్లి అనమాట. నిజమేనా? వివాహము అంటే ఒక ఆయన ఒక అర్థం చెప్పాడు. వివాహము అంటే అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? వి, వా, హ, ము, 4 అక్షరాలు. విడిగా ఉన్నవారు వాక్యముతో హత్తుకొని ముందుకు సాగటమే వివాహము అన్నాడు. మీకు అర్థమైందా? వివాహము అంటే విడిగా ఉన్నవారు వాక్యంతో హత్తుకొని ముందుకు సాగటమే వివాహము అన్నాడు ఒక ఆయన. వివాహము అంటే ఏమిటి అని ఒక ఆయన అడిగితే, ఆయన ఏమన్నాడంటే, వివాహం అంటే ఏమి లేదండి, మరి మెడకి ఉరి పెట్టుకుంటే ఒక్కసారే చచ్చిపోతారు, అదే ఒక అమ్మాయి మెడలో తాళి కడితే జీవితాంతం చచ్చిపోతారు, అదే వివాహం అండి అన్నాడు. మీకు అర్థమైందా? జీవితాంతం చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాలి. ఒక్కసారి చచ్చిపోవాలంటే ఏం చేయాలి? మెడకి తాడు పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ తాడు కాస్త ఎక్కడ తగిలిచ్చామో తీసుకెళ్ళి, అదనమాట సంగతి. ఇది ఒక ఆయన చెప్పిన అర్థం. ఓకేనండి. కానీ వివాహము అంటే బైబిల్ ఏం చెప్పిందంటే, అది ఘనమైనది అని చెప్పింది బైబిల్. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. కాబట్టి మనిషికి వివాహం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం తెలియటం లేదు. వివాహం వెనకాల ఉన్న ఆంతర్యం తెలియటం లేదు. ఏంటి అసలు వివాహం వెనకాల ఉన్న ఆంతర్యము అని అంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి
భార్యను హత్తుకొనును అని బైబిల్ చెప్తుంది. అంటే ఇన్ని రోజులు గోవిందు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు తన భార్య అయినటువంటి ఆ పెళ్లి కుమార్తెను హత్తుకోబోతున్నాడు. ఇది దేవుడు చేసినటువంటి కార్యం. పురుషుడికి స్త్రీ లేకపోతే నడవదండి. ఎందుకు అంటే స్త్రీని గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే స్త్రీ సాటి అయిన సహాయము అన్నాడు. సాటి అయిన సహాయము అని అంటే పురుషుడికి భారీగా వచ్చినటువంటి ఆ స్త్రీనే అన్ని విధాల న్యాయం చేయగలదు, అన్ని విషయాలలో సాటి అయిన సహాయంగా ఉండగలదు. ఇన్ని రోజులు గోవిందు ఎవరి సహాయంతో పెరిగాడు? అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళ సంరక్షణలో, వారి ఆదరణలో, వారి సహాయ సహకారాలతో అంత వాడయ్యాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, మరి ఏవిడెందుకు? వాళ్ళు సరిపోరంటే ఇప్పుడు ఆయనకి సాటి అయిన సహాయంగా ఆ కాబోయే భార్య, ఆ అయిన పెళ్లి చేసుకున్న భార్య తప్ప అమ్మ నాన్న యొక్క సాటి అయిన సహాయంగా ఉండలేరు. ఎందుకు అంటే దేవుడే ఒప్పుకున్న మాటది. దేవుడే ఒప్పుకున్న మాట. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అన్నాడు. హత్తుకోవటంలో ఒక ఆంతర్యం ఉంది. హత్తుకోవటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇద్దరు ఒక్కటవటం, ఏకమవటం, ఏక శరీరమవటం. ఆ ఏకమవటం ద్వారా వారు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, విస్తరిస్తారు. ఏమంటే ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో వేస్తే అది చిన్న మొక్క, చిన్న మొలక ప్రారంభంలో, తర్వాత మొక్క, ఆ తర్వాత అది చెట్టు, తర్వాత అది మహా వృక్షం. దేవుడు కూడా ఇద్దరు వ్యక్తులను కలపడం వెనకాల దేవుడి సంకల్పం ఉంది, దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఏంట ప్రణాళిక అని మనం ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయములో 28వ వచనంలో దేవుడికి ఒక ఆలోచన ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని మీరు లోబరుచుకోండి అన్నాడు. ఆదాము ఒంటరిగా ఉండటం దేవుడి ప్రణాళిక కాదు. ఆదాముకు తోడు ఒకరిని చేసి వారిద్దరు కాస్త ఫలించాలి అన్నది దేవుడి యొక్క సంకల్పం. ఇప్పుడు గోవిందు కూడా తల్లిదండ్రుల గర్భాన పుట్టాడు, పెద్దవాడయ్యాడు. ఇదే నా జీవితం లేదు, అతడు కూడా ఒక ఇంటివాడవ్వాలి. ఆ ఇంటివాడ ఆయన కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి కదండి. సహజంగా మనం మన పిల్లల విషయంలో, మనం కన్న పిల్లల విషయంలో మనం ఏమని ఆలోచిస్తామంటే నా కొడుకు నాకంటే గొప్పవాడు కావాలి అనుకుంటాం, నా కూతురు నాకంటే గొప్పది కావాలి అనుకుంటాం. అంటే తల్లిదండ్రులు పిల్లల గొప్పతనాన్ని కోరుకుంటారు, వారి అభివృద్ధిని కోరుకుంటారు, అంతే కదండి. అలాగే దేవుడు కూడా తన పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకున్నాడు, తన పిల్లల యొక్క ఫలితాన్ని, ఫలించటాన్ని కోరుకుంటున్నాడు. అందుకే ఏమండి, ఇద్దరిని ఒకటి చేసి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడండి. ఆదాము ఆ రోజు ఒంటరిగా అలా ఉండుంటే మనం భూమి మీదకి ఈరోజు ఉండేవారమా చెప్పండి, వచ్చేవారమా చెప్పండి? ఆదాములో నుంచే అవ్వమ్మను తీసి వారిద్దరిని ఒకటి చేసి వారి ద్వారా మరొకరికి జన్మనిచ్చి ఆ తర్వాత భూమి మీద నరులు విస్తరించటం ప్రారంభించారండి. మనం అందరం కూడా
అవ్వ ఆదాములో నుంచి వచ్చిన పిల్లలమేనండి. ఒక తండ్రి పిల్లలమండి మనమంతా. మన తండ్రి పరలోకంలో ఉంటే ఆదాము అనే కుమారుని కంటే ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చిన వారమండి మనమంతా. కానీ మనం ప్రాంతాలు పరిస్థితులను బట్టి చూస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క తీరుగా ఉంటారు కదండి. కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క తీరుగా ఉంటారు. అమెరికాలో వాళ్ళు తెల్లగా ఉంటారు. మన ఇండియాలో ఉన్న వాళ్ళు నల్లగా ఉంటారు ఎక్కువ శాతం. అందుకనే మన ఇండియా వాళ్ళు ఉన్నవారికి నల్లదొరలు అని పేరు, అమెరికాలో ఉన్నవారికి తెల్లదొరలు అని పేరు. ప్రాంతాలను బట్టి వారు పెరిగిన విధానాలను బట్టి రూపాలు, ఆకారాలు, రంగులు ఇవి మారిపోయాయి. కానీ మనమంతా ఎవరి పిల్లలం? ఆదాము పిల్లలము. ఆదాము పిల్లలమండి. దేవుడు చూడండి, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఆలోచన చెబుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాట చదువుకుందామా? చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. అబ్బా, ఆ మాట చూడండి ఎలా ఉందో. దేవుడు ఏకాంగులను అంటే ఒంటరిగా ఉన్న వారిని సంసారులుగా చేయువాడు అని ఉంది చూడండి. అంటే ఈ పెళ్లికి కర్త ఎవరన్నమాట? దేవుడు అన్నమాట. వీరిద్దరిని జత చేసింది ఎవరు? దేవుడు. ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి అనుకో, పెళ్లి సంబంధం కుదిరిచిన ఆయన పిలిపించి నువ్వు చేపటికి మా కష్టాలు అని అనకూడదు. ఎందుకంటే మీకు పెళ్లి చేసింది ఎవరు? దేవుడు చేశాడు కనుక. గోవిందు ఏం డిసైడ్ కావాలి, నాకు పెళ్లి చేసింది ఎవరు? దేవుడు. బైబిల్లో ఉన్న మాట ఏమండి? విత్తమును గృహమును సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చే దానము. అంటే ఇప్పుడు దేవుడు ఈ కుమార్తెను గోవిందుకు దానంగా ఇచ్చాడు. అంటే దేవుడే కన్యాదానం చేశాడు అనమాట. దానం అంటే ఏంటి? ఇవ్వటం. అంతే కదండి. దానం అంటే ఏంటి? ఇవ్వటం. ఇప్పుడు ఈ కుమార్తెను గోవిందుకి ఇచ్చింది ఎవరన్నమాట? దేవుడు అనమాట. దేవుడిచ్చాడు కనుక ఇప్పుడు దేవుడే గోవిందుకు కన్యాదానం చేశాడు. అర్థమైందండి? కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు గొడవ వచ్చినప్పుడు పెద్ద మనుషుల్ని, ఆ పెళ్లి సంబంధం గురించిన పెద్ద మనుషులను, మాట్లాడటానికి వచ్చిన వాళ్ళను వాళ్ళని తిట్టకూడదు. ఎందుకు అంటే మిమ్మల్ని కలిపింది ఎవరు? దేవుడు కనుక. దేవుడు ఏకాంగులను ఏం చేస్తాడట? సంసారులుగా చేస్తాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో చూడండి ఏ మాట రాయబడి ఉందో. సామెతలు 22:18 ఒకరు త్వరగా చదువుతారా కొంచెం? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో, నీ అంతరంగములందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. సామెతలు 22:18 మీరుగా చదివింది అదే కదమ్మా? 18:22 18:22 రివర్స్ అయిపోయింది. ఆగండి. భార్య దొరికిన వారికి మేలు దొరికిన, అక్కడ ఆగండి. భార్య దొరికితే ఏం దొరికినట్టమ్మా? మేలు. ఎంత మంచిగుందో చూడండి. భార్య దొరికిన వారికి ఏం దొరికిందట? మేలు దొరికిను. తర్వాత మాట చూడండి. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఎవరి వల్ల అనుగ్రహం పొందాడట? దేవుడు దీవిస్తేనే నీకు ఒక కుమార్తెను భార్యగా నీకు ఒక కుమార్తె ఇవ్వబడింది. ఇది ఎవరి అనుగ్రహం? దైవానుగ్రహం. అప్పుడప్పుడు భర్తలకు కోపం వచ్చి పనికి మానలదానా అనవసరంగా చేసుకునేనా అంటాడు. ఎవరు అనుగ్రహంతో చేసుకున్నావు ఇంతకు పెళ్ళి? దేవుడు అనుగ్రహం. ఏమండి, భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసండి? అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నాకు భార్యనిచ్చింది దేవుడు అని నీకు అర్థమైతే ఎప్పుడు నువ్వు భార్యను ఏమీ అనవు.
ఎందుకు ఇచ్చింది ఎవరు? దేవుడు కనుక. అప్పుడప్పుడు అంటారులేండి, నాకు ఏమి ఇచ్చాడండి దేవుడు? ఏమి ఇచ్చాడంటే చక్కని భార్య ఇచ్చాడు. భార్యని ఇవ్వలేదా? ఆరోగ్యం ఇవ్వలేదా? ఆయుష్ ఇవ్వలేదా? పిల్లల్ని ఇవ్వలేదా? ఆ తర్వాత ఏమి ఇచ్చాడంటారేంటి? అన్నీ ఇచ్చాడు అనుకోండి, భూములు ఆస్తులు అన్నీ ఇచ్చాడు, పిల్లలు లేకుండా చేశాడు అనుకోండి, ఏమన్నా జీవితం బాగుంటుందండి? పిల్లలు లేకపోతే జీవితం బాగుంటుందా? మనిషి లైఫ్లో రెండే ముఖ్యమైన ఘట్టాలు, ఒకటి వివాహము, రెండు పిల్లలు. అవునా కదండి? అంతకంటే గొప్ప బ్లెస్సింగ్ ఏముంది చెప్పండి? అవునా కదా? అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉంది, పేరున్నది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కట్టుకున్న భార్య లేదనుకో, ఈ లైఫ్ ఏమన్నా బాగుంటుందో చెప్పండి? మగవారి జీవితంలో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ లైఫ్లోనికి వచ్చేది ఎప్పుడంటే వివాహంలోనే. అంతే కదండి? అంటే ఇంద్రధనుసు కనపడే కాలం ఏ కాలం అన్నమాట? అదనమాట. అర్థమైందంటే ఇంద్రధనుసు కనపడే కాలం. ఈ ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఓకే, 7 రంగులు కనపడే వయసు ఏ వయసు? ఇదిగో ఈ వివాహమైన వయస్సు. ఓకే అండి. ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఈ 7 రంగులు కాస్త 2 రంగులు కూడా వచ్చే అవకాశం ఉంది పెళ్ళైన తర్వాత, జాగ్రత్త లేకపోతే కదండి. ఆ, పెళ్ళైన కొత్తలో మనిషి జీవితం ఒక మాటలో చెప్పాలంటే పరమగీతాల్లాగా సాగిపోద్దట. పరమగీతాలంటే ప్రేయసి ప్రియుడు, ప్రియుడు ప్రేయసి, అలా సాగిపోద్దట. ఆ తర్వాత ఆ తర్వాత దీన్ని రకరకాలుగా బైబిల్ పరిభాషలో చెప్తారండి, దాంపత్య జీవితాన్ని. కానీ ప్రేమ, దేవుడి ప్రేమ మనలో ఉంటే, వీళ్ళిద్దరూ ఒకే ప్రేమతో ఉంటే, దేవుడి ప్రేమ వారిలో ఉంటే, వారు ఎప్పుడు అన్యోన్యంగా చాలా బాగుంటారు ప్రియులారా. దేవుడు అనుగ్రహంతో నాకు వివాహం జరిగింది అని అర్థమైతే ఎవ్వరు కూడా భార్యను విడిచిపెట్టరు, భర్తను విడిచిపెట్టరు. ఎందుకు? మీకు పెళ్లి చేసింది ఎవరు? పెద్ద దేవుడు కనుక. కోర్టుల నిండా ఏ కేసులు ఎక్కువ ఉన్నాయో తెలుసా అండి మీకు? కోర్టుల నిండా ఏ కేసులు ఎక్కువ ఉన్నాయంటే భార్య భర్తల కేసులే ఉన్నాయటండి. ఏ కోర్టుకి వెళ్ళినా ఉన్న కేసులు ఏ కేసులు? ఓ ఫ్యామిలీ కేసులే మొత్తం. ఫ్యామిలీ కోర్టు నిండా మొత్తం కేసులే. మిగతా కేసుల కంటే ఫ్యామిలీ కోర్టులోనే కేసులు ఎక్కువ ఉన్నాయట, అన్ని 498. మొత్తం ఆ కేసులో. ఎందుకు? పెళ్ళి ఎంత స్పీడ్గా చేసుకుంటున్నారో విడిపోవటం కూడా అంత స్పీడ్గా కోర్టుకి వెళ్ళిపోతున్నారండి. విడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, పెళ్ళైనప్పుడు అమ్మాయి నాజుగ్గా, సన్నగా, నాజుగ్గా, చక్కగా కొబ్బరి మొక్కలాగా ఉందట. ఒక ఆయన అంటున్నాడు, పెళ్ళెప్పుడు ఎంత బాగుంది తెలుసా మా ఆవిడ, కొబ్బరి మొక్కలాగా నాజుగ్గా అంత ఉంది అన్నది. ఇప్పుడు డ్రమ్ములాగా తయారైంది, అందుకే నాకు విడాకులు కావాలన్నాడు. ఇప్పుడు ఎలా తయారైందట? డ్రమ్ములాగా తయారైంది అంటే లావైపోయిందట. మరి ఎప్పుడు ఒకే తీరుగా ఉంటారా చెప్పండి? ఎప్పుడు ఒకే తీరుగా ఉంటారండి? నువ్వు పుట్టినప్పుడు ఎట్లున్నావు? 2 ఏళ్ల వయసులో ఎట్లున్నావు? 5 ఏళ్ల వయసులో ఎట్లున్నావు? 10 ఏళ్ల వయసులో ఎట్లున్నావు? యవన కాలంలో ఎట్లున్నావు? ఒక్కసారి నీ ఫోటోలన్నీ ముందేసుకో, తెలుస్తుంది నీకు నువ్వు ఎలా ఉన్నావో. అవురా? కాబట్టి మనిషి రూపాలు ఎప్పుడు ఒకే తీరుగా ఉంటాయండి. నేను డ్రమ్ములాగా తయారవన్న గ్యారెంటీ ఏమైనా ఉందా చెప్పండి? ఈ పెళ్ళైన వాళ్ళు తర్వాత డ్రమ్ములాగానో లేకపోతే కట్టెపుల్లలాగానో తయారు కావాలని గ్యారెంటీ ఏమైనా ఉందా? కాబట్టి పై రూపాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఖచ్చితంగా విడిపోతారు. పై రూపాలు కాదు చూడాల్సింది, అందమైన ముఖాన్ని కాదు చూడాల్సింది, అందమైన మనసును చూసి పెళ్లి చేసుకోవాలి. భార్యలో మంచి గుణాలు ఉంటాయి, అవి చూడాలి. భర్తలో మంచి సుగుణాలు ఉంటాయి, అవి చూడాలి. అందుకనే దేవుడు అన్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఎంత మంచి మేలు! ఇంటికి రాగానే అమ్మాయి నీళ్లు తోడు అంటే చాలు నీళ్ళు తోడుద్ది. మరి మేలే కదండి, మేలేగా. ఈ మధ్య కోర్టులో ఒక తీర్పు వచ్చిందండి. కోర్టులో తీర్పు వచ్చింది ఏంటి అంటే, భార్య లేకోకుండా ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి. ఎంత ఖర్చు అవుతుంది? ఇంట్లో పని మనిషి కావాలి. ఏ పని చేయాలి? భార్యగా అన్ని పనులు చేసి పెట్టాలి. భార్య కాదు ఆవిడ, భార్యలాగా చేసి పెట్టాల.
ఇంట్లో ఇల్లు ఊకాలి, పాచి పని చేయాలి, వంట చేసి పెట్టాలి, బట్టలు ఉతకాలి, ఇల్లంతా తుడిచేయాలి, రాగానే వంట ఆయనకి వడ్డించాలి, వాష్రూమ్ కడిగేయాలి, మరి బట్టలు ఉతకాలి, అన్ని ఏ టు జెడ్ భార్య చేసినట్లుగా చేయాలంటే నెలకి 20,000 రూపాయలు ఇస్తే తప్ప అలాంటి పని మనిషి రాదట. మళ్ళీ ఆవిడ కూడా భార్య మీదికి సాటి రాదట. 20,000 ఖర్చు పెట్టినా భార్య మీదికి సాటి రాదటండి. అన్నీ చేసి పెడుతుంది కదండి భార్య. మరి నువ్వు ఏమిస్తున్నావు పెళ్ళైన దగ్గర నుంచి? ఏమిస్తున్నావు? ఏమి ఎట్లే 3 ముళ్ళు వేసావు అంతే. 3 ముళ్ళు వేసిన దానికి గాను నీ ఇంటికాడ ఉండి నీకంత చాకిరీ చేసి పెట్టి, నీకు అప్పుడప్పుడు కాలు నొక్కితే కాలు నొప్పులు అతడు కాళ్ళు కూడా నొక్కి, తలకు కొబ్బరి నూనె రాయమంటే కొబ్బరి నూనె కూడా రాసి, అవసరమైతే మసాజ్ కూడా చేయమంటే మసాజ్ కూడా చేసి, అన్ని పనులు చేసి పెడితే భార్య ఏమో నీకు లెక్క లేకుండా పోయింది. అవునా? అందుకనే దేవుడు అన్నాడు, భార్య దొరికిన వారికి ఏం దొరికింది? మేలు. ఎంత మంచి మేలు అంటే ఒక పని మనిషిని పెట్టుకుంటే అర్థమైంది ఎంత మంచి మేలో. ఒక పని మనిషిని పెట్టుకున్న సంవత్సరం పాటు భార్య చేసినట్టుగా సేవలు చేయించుకో, అప్పుడు నీకు తెలుస్తుంది ఎంత కష్టమో దాని వెనకాల. కదండి, ఎంత కష్టమో. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, తన తల్లిని తన తండ్రిని అందరినీ మరిచిపోయి వారిని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి నువ్వే జీవితం అనుకొని నువ్వే సర్వస్వం అనుకొని జీవించే నీ భార్యకు నువ్వు ఎంత ప్రేమ చూపించాలో తెలుసా? ఎంత ప్రేమ చూపించాలో తెలుసా అండి? దేవుడు భార్య భర్తల విషయంలో భర్తలారా మీ భార్యలని ప్రేమించండి అనండి. ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ఏమండి, నాకు 3 మల్లెపూలు కావాలంటే మరి తీసుకొచ్చి పెట్టడమే, తల్లో పెట్టడమే. చీర కావాలంటే చీర తీసుకొచ్చి ఇవ్వటమే. ప్రేమ మాటల్లో చూపించద్దు, దేంట్లో చూపించాలి? చేతల్లో. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం అంటే, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అమ్మాయి, ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ అని చెప్పటం కాదు. ఇప్పుడు ఆ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అన్నీ చూసుకోవాలి. అది నిజమైన ప్రేమ. ప్రేమ అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. దేవుడు మనల్ని ప్రేమించాడా? ప్రేమించాడు. ఏమని రాయబడింది బైబిల్లో? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడా దేవుడు? లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉన్న మనుషుల్నా, లోకాన్నా? మనుషులను ప్రేమించాడు. మరి మనుషులు ప్రేమించి ఏం చేశాడు ఆయన? ప్రకృతిని చేసి పెట్టాడు. పంచభూతాలు మన కోసం ఎన్ని చేసి పెట్టాడండి? ఇవన్నీ లేకపోతే మనకు సేవ చేసేది ఎవరండి? చెప్పండి. మనకి గాలినిచ్చి, నీటినిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చి ఎన్ని ఇచ్చాడు మనకి. దేవుడి ప్రేమ మాటల్లో కాదు కనపడుతుంది, చేతల్లో కనపడుతుంది. చూడండి, ఈ ప్రకృతిని చూస్తుంటే, ప్రకృతిలో ఉన్న వాటిని చూస్తుంటే దేవుడి ప్రేమ మనకు అర్థమవుద్ది. ఏంటండి బాబు, నోట్లో 32 పనులు పెట్టాడు, బయట ఎన్ని పనులు పెట్టాడు నవలటానికి? నోట్లో ఎన్ని పనులు ఉన్నాయి? 32 ఉన్నాయి. బయట పనులు ఎన్ని ఉన్నాయి? తినటానికి తినే పనులు ఉన్నాయి బయట. ఆ తినే పనులు 32 పనుల కింద నలిగిపోవాలి. అసలు ఎన్ని పనులు ఉన్నాయో నీకు తెలుసా? అసలు భూమి మీద అన్ని చేశాడు. ఏమండి, పుల్లగా ఉండేది చేశాడు, తీయగా ఉండేది చేశాడు, చేదుగా ఉండేది చేశాడు, ఒగరగా ఉండేది చేశాడు. అబ్బబ్బబ్బ, ఎన్ని ఫలాలు చేసి పెట్టాడండి. అవన్నీ ఏంటి? ప్రేమ. కాబట్టి భర్తలారా మీ భార్యను ప్రేమించండి అంటే నీ భార్యకు కావలసినవన్నీ నువ్వు చూడాలి. నీ భార్యను నువ్వు సంతోషపెట్టాలి. భార్య ఏం చేసి సంతోషపడుతుంది? ఆ మనసు ఏంటో తెలుసుకోవాలి, ఆ మనసుకు నచ్చినట్టుగా చెయ్యాలి. ఏమండి? కాబట్టి భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎప్పుడైతే స్త్రీ పురుషుల భార్య భర్తల జీవితంలో ఉంటుందో వాళ్ళ కాపురాలు చాలా బాగుంటాయి.
ఈ రోజున భార్య భర్తల మధ్య తగాదాలు రావటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే భర్త ఏమో ప్రేమించడు, భార్య ఏమో లోబడదు. మరి సమస్యలు రావా? భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. లోబట్టం ఏంటి? చెప్పింది వినటమే లోబట్టం. ప్రేమించటం ఏంటి? ఆవిడ కావలసినవన్నీ చూడటమే నిజమైన ప్రేమ. ఒక ఆయన భార్యను ప్రేమించి ఏం కట్టించాడు? తాజ్ మహల్ కట్టించాడట. చూడండి ఎంత ప్రేమో. భార్యను మర్చిపోలేక ఏం కట్టించాడు? తాజ్ మహల్ కట్టించాడు. తాజ్ మహల్ ఏం కట్టించట్ల అవసరం లేదు, కానీ ఇప్పుడు మనం తాజ్ మహల్ మనం కట్టించిన అవసరం లేదు, కానీ చక్కగా చూసుకుంటే చాలండి. చక్కగా ప్రేమగా చూసుకుంటే చాలండి. అవునా కదండి? కాబట్టి ప్రియమైన దేవుని వలన భర్త ప్రేమించాలి, భార్య విధేయురాలుగా ఉండాలి. మరి విధేయురాలుగా ఉండటం అంటే భార్య పేరు శారా అని అనుకో, శారా అని పిలిచింది అనుకో, ఏమండి అని పిలవాలి. కొంతమంది ఉంటారు శారా అని పిలిస్తే ఏరా, ఇటు శారా అంటే ఏరా అన్న డైలాగ్ వచ్చిందంటే మరి లోబడినట్ట ఎదిరించినట్టే కదండి. భర్తను గౌరవంగా పిలవాలి కదమ్మా. భర్తను గౌరవంగా పిలవాలిగా. ఎవరైనా ఇంటికి వచ్చి ఏమ్మా మీ వారు ఎక్కడున్నారంటే ఆడు లోపట ఉండలే, కానీ ఏంటి చెప్పు, నాతో చెప్పు చాలు. ఆడు లోపట ఉన్నాడు, నాకు చెప్పు సార్. లేదమ్మా నీతో మాట్లాడటానికి రాలేదమ్మా, మీ వారితో మాట్లాడటానికి వచ్చానమ్మంటే ఆడితో మాట్లాడిన పేరు నాతో మాట్లాడితే పని అయిపోద్ది, నీకేంటి చెప్పు అంటారు కొంతమంది ఆడలు. ఇది లోబట్టం అంటారంటే? లోబడటం అంటే నీ భర్తకి ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. ఎవరి దగ్గర నీ భర్తను తక్కువ చేసి నువ్వు మాట్లాడకూడదు. నీ భర్తను నువ్వు తక్కువ చేసి మాట్లాడావనుకో, నీ పరువు నువ్వే తీసుకున్నట్టు లెక్క. భార్య అయినా భర్త అయినా, భార్య భర్తలు ఇద్దరు, భర్త వెళ్ళి భార్య గురించి అవతల వాళ్ళకి తక్కువ చేసి చెప్పిన, భార్య వెళ్ళి తన భర్తను గురించి అవతల వాళ్ళకు తక్కువ చేసి చెప్పిన, అది మీ పరువు మీరే తీసుకున్నట్టు లెక్క. అర్థమైందండి? నిజమైన మంచి భార్య అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చక్కటి మాట చదువుకుందామా? సామెతల గ్రంథము ఒకసారి చదవండి, 12వ అధ్యాయము. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి గ్రంథకర్త. ఒకసారి చదవండి, 12:4. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఆ మాట చూడండి ఎంత బాగుందో. అంటే ఓ మంచి భార్య తన భర్తకి ఎలా ఉంటది? కిరీటంలా ఉంటది. ఏమండి? ఎలా ఉంటది? కిరీటంలా ఉంటది. కిరీటాలు ఎవరికి పెడతారమ్మా? కిరీటాలు ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. అంటే నీ భర్తను రాజును చేయవలసింది ఎవరు? నువ్వే. నీ భర్త ఎప్పుడైతే రాజు అవుతాడో నువ్వు ఏమైపోతావు? రాణివవుతావు. అంటే నీ ఇంటికి నీ భర్తే రాజు, నీ ఇంటికి నువ్వే రాణివి. అర్థమైందండి? కాబట్టి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నాడు. అంటే భార్య భర్తకి ఎలా ఉండాలంటే కిరీటంలో ఉండాలంటే వన్నె తెచ్చే విధంగా ఉండాలి, రాణిలాగా ఉండాలి. ఎవరైనా వచ్చి మీ వారి గురించి చెప్పండి అంటే మా వారు ఏంటండి ఏమనుకుంటున్నారు అని 4 డైలాగులు ఇస్తే అమ్మో ఈవిడ భక్తి భర్త ఆరాధనలో ఉందనుకుంటారు. అంతే కదండి. అమ్మ మా వాడి సంగతి చెప్తా కూర్చోబెట్టని వాడు పెద్ద ఎదవని మొదలెట్టావనుకో, ఇక అయిపోయింది. నీ భర్తను నువ్వు ఏం చేశావు? రాజులు చేయలే, ఏం చేశావు? ఫకీర్ని చేశావు. మీకు అర్థమైందా? ఫకీర్ని చేశావు నువ్వు. కాబట్టి ఏ భార్య తన భర్త గురించి ఎవరి దగ్గర చెడ్డగా చెప్పకూడదు. ఒకవేళ భర్త వలన ఆయాసం ఉంటే, భర్త వలన కష్టం ఉంటే ఎవరు చెప్పుకోవాలి? తల్లిదండ్రులకు చెప్పాలి. నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఉన్నారే, ఒక అయ్యకు నిన్ను కట్టబెట్టారే, వాళ్ళకు చెప్పుకోవాలి. అంతేగాని పని కొట్టుకుని ఊరందరికి చెప్పటం కాదు. కొంతమందికి చెడ్డ అలవాటు అండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఏ ఒక్కరూ తన భార్య గురించి కానీ భర్త గురించి కానీ చెడ్డగా చెప్పకూడదండి. మీ ఇంటికి మీరిద్దరే రాజులు, రాణి రాజు మీరిద్దరే.
మరి మీ ఇల్లు ఒక రాజుగారి కోట లాంటిదైతే ఆ ఇంట్లో రాణి నీ భార్య, ఆ ఇంట్లో రాజు నువ్వు, నీ పిల్లలే నువ్వేలుతున్నటువంటి ఒక రాజ్యం లాంటిది. నువ్వు కన్న పిల్లలే నువ్వు ఏలుతున్న ఒక రాజ్యం లాంటిది. దేవుడు అలా పోల్చి మాట్లాడాడండి. స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా అండి? ఏమండి, ఇంటికి ముఖ్యమైన వ్యక్తి భర్తే, కానీ ఇంటిని తిప్పుకొచ్చేది మాత్రం స్త్రీయేనండి. ఏమండి, స్త్రీయేనండి. నిజమండి. ఎల్లాలే ఇంటికి దీపం అన్నారు. ఎల్లాలే ఇంటికి దీపం అన్నారు. నిజమే. ఇంట్లో ఆడోళ్ళు లేకపోతే మగవాళ్ళకు నడుతుందండి? నడుతుందండి? ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయండి బాబు. ఎప్పుడు ఇంట్లో పురుగులాగా తిరుగుతూ ఉంటుంది ఎవరు? భార్య. లేచిన దగ్గర నుంచి రాత్రి ఎప్పుడు లేస్తుందో తెలియదు, తెల్లారు గంటల ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు. ఎప్పుడు పురుగాళ్ళగా చీపురు పట్టుకొని అది పట్టుకొని ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. ఏ ఇల్లైనా ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు తీరుగా ఉండదండి. అందుకే ఏమన్నారు? ఎల్లాలి ఇంటికి దీపం అన్నారండి. కానీ ఒక భర్త అంటున్నాడండి, ఎల్లాలి ఇంటికి దీపం అని ఎవడరా అన్నది, వాడిని కనపడతాను, వాడు సంగతి చెప్తా అన్నాడండి. అంటే పాపం భార్య వల్ల ఎన్ని బాధలు పడ్డాడో వాడు. భార్య వల్ల ఎంత బాధపడ్డాడో అండి. ఆ మాట అంటున్నాడని అర్థం ఏంటి? ఆడికి ఎంతో బాధ కలిగిందనమాట. చాలా మంది ఏమండి, అందరిని అంటం లేదండి. చెడ్డ భార్యలు ఉన్నారు, చెడ్డ భర్తలు కూడా ఉన్నారు. కొన్ని మంచి కొన్ని కుటుంబాల్లో భర్తలు మంచి వాళ్ళుగా ఉంటే భార్యలు మంచి వాళ్ళుగా లేరు. కొన్ని కుటుంబాల్లో భార్యలు మంచి వాళ్ళు అయితే భర్తలు మంచి వాళ్ళు కాదు. బైబిల్లో ఉంది కదండి, భార్య దొరికిన వానికి మేలు దొరికను అని ఉంది. భార్య దొరికిన వానికి మేలు దొరికిన కొన్ని కుటుంబాల్లో భార్య దొరికిన వానికి తేలు దొరికను అన్నట్టుకుంది. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి కుట్టుడు ఈ తేలు. ఎప్పుడు పక్కనుండే తేలు ఇది. కుట్టుడు. ఏ కుట్టుడు? కమ్మలు తెస్తావా, మెల్లో తాడు తెస్తావా, వడ్డానం తెస్తావా, చీర తెస్తావా, అద్దే ఇద్దే ఏం చేస్తాడండి? ఆడ తీసుకొస్తాడు. ఆదాయం ఉంటే తెస్తాడు. ఆదాయం లేని ఎక్కడ తెస్తాడు? మీరు చెప్పండి. అడగండి అమ్మా, అడగండి. మీకు ఆదాయం ఉంటే భర్తను అడగండి, తప్పు లేదు. అంతేగాని లేని దాన్ని కూడా తెమ్మంటే ఆడ తీసుకొస్తాడు? చెప్పండి. లేని దాన్ని కూడా తెమ్మంటే ఆడ తెస్తాడు? చెప్పండి. మీకున్న దాంట్లో మీరు సర్దుకుపోయి ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది జీవితం, కాపురం అవుతుంది తప్ప లేని దాని కోసం ఆశపడితే ఆ కాపురాలు నిలబడవండి, నిలబడవు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, భార్యలు భర్తలకి మేలులా ఉండాలి, తేలులా మారకూడదు. కొంతమంది భర్తలు భార్యలు తేలులాగా ఉన్నారు కనుకనే ఉదయం 7ంటికే ఇంటి నుంచి బయటికి వెళ్తాడు, రాత్రి 10ంటికి వస్తాడు. మరి ఎందుకంటే ఈ తేలు ఎప్పుడు కుడుతుందో తెలియదు పాపం. ఈ తేలు ఎప్పుడు కుడుతుందో తెలియదు. తట్టుకోలేక ఏం చేస్తాడు? ఉదయం 7ంటికే బయటికి వెళ్తాడు, రాత్రి 10ంటికి వస్తాడు, అందరూ పడుకున్నాక. అర్థమైందండి? భార్యకు కొంతమంది భర్తలు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా అండి? భార్యకు పెట్టిన పేర్లు బీపీ అని పేరు పెట్టుకున్నారండి కొంతమంది. తలనొప్పి అంటారండి కొంతమంది. తలనొప్పి అంటారండి. ఎప్పుడు పోతే తలనొప్పి అని అంటే, ఏమండి మీరు ఎప్పుడు చూసినా తలనొప్పి అంటారు, ఎప్పుడు తలనొప్పిని పక్కన పెట్టుకుంటారంటే, అవునే పెళ్ళైన రోజే పెట్టుకున్నానండి నా పక్కన తలనొప్పిని అన్నాడండి ఒక భర్త. అంటే ఇప్పుడు తలనొప్పి ఎవరనమాట? ఆవిడే అనమాట. అలా ఉన్నాయి కొందరు జీవితాలు. దయచేసి నేను కొంచెం మిమ్మల్ని నవ్విస్తూ కవ్విస్తూ చెప్పడానికి చెప్తున్నాను, కానీ దయచేసి అలా ఉండబాకండి. భర్తలకి భార్యలు తలనొప్పిలా వండకండి. అర్థమైందా అండి? భార్య భర్తలు అంటే ప్రేమ అనురాగాలతో చక్కగా అన్యోన్యంగా ఉండాలి. ఓ మంచి జంట అండి అబ్రహాము శారా. మంచి భార్య భర్తలండి. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు కూడా సమస్యలు రాలేదండి. ఒకే ఒక పెద్ద సమస్య ఉంది వాళ్ళ ఇంట్లో, పిల్లలు లేరు. అదే పెద్ద సమస్య. పిల్లలు లేకపోతే ఏంటి, చాలా బాగున్నారండి ఇద్దరు, చాలా బాగున్నారు. శారమ్మ ఎంత మంచిది తెలుసా అండి? శారా ఎంత మంచిదంటే, భర్త ఒక చోట, అమ్మాయి మరి ఒక ఆయన నాకు ప్రత్యక్షం అయ్యాడు, ఆయన ఒక చోటకి వెళ్ళమని చెప్పాడు అంటే, అట్లానండి అని వెంటనే సూట్ కేసు ఎదిరిందండి. ఇప్పుడున్న భార్యలు అయితే బయలుదేరమనగానే బయలుదేరతారా? మీరు చెప్పండి. బయలుదేరు అనగానే బయలుదేరతారా? బయలుదేరరు. ఇలా తెలిగితే అట్లా ఎక్కువ కదండి.
బయలుదేరాలి. ఎక్కడికండి? ఎక్కడికి? ఎందుకు? ఎప్పుడు? ఇన్ని క్వశ్చన్లు వస్తాయి. కానీ శారమ్మ అయితే పాపం అంత అన్ని తెలివితేటలు లేవు అనుకుంటా ఆవిడకి. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదండి. ఇప్పుడు మన ఇద్దరం నీకు నేను చెప్పను, బయటికి వెళ్ళాలా, సూట్ కేసు చదురంటే ఏం చెప్పకుండా సూట్ కేసు చదురు అంటాడేంటి? ఏం చెప్పకుండా సూట్ కేసు చదురు అంటాడేంటి? తలతిగ్గా ఎవరికేమన్నా అని ఎలా మాట్లాడతారండి? ఏమో నా భర్త ఏదో మంచి మాట అడుగు తీసుకెళ్తాడేమో, పదం పద అని అంటారండి. అనరండి. 100 క్వశ్చన్లు అండి, 100 క్వశ్చన్లు అండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కష్టాలతో వచ్చి అయ్యా మేము చాలా కష్టాల్లో ఉన్నాం, కొంచెం మీరు మమ్మల్ని ఆదుకోవాలి అని అంటే మాస్టర్ దగ్గర మమ్మల్ని ఆదుకోవాలంటే ఇప్పుడు ఎవడ తలుపు సాటు నుండి సైకిల్ చెప్తాడు, ఆడు ఏదో వచ్చాడు ఏదో చెప్తాడు, వాడు మాట వినమాక ఇట్రా అని చెప్పేసి భర్తను కూడా కంట్రోల్ చేసి సహాయం చేయకుండా చేసే భార్యలు లేరండి. భర్త మీద ఎప్పుడు భార్య రూల్ చేయకూడదు. మంచి చెప్పొచ్చు, మంచి చెప్పండి, ఏమండి ఇదైతే బాగుంటుందేమో అని చెప్పొచ్చు. కానీ భార్య భర్త మీద రూల్ చేయటం అంటే ఏయ్ నువ్వు అట్ట చేసినావంట కుదరదు, ఇది రూల్ చేయటం అంటే. అర్థమైందండి? కొంతమంది భార్యలు ఉన్నారండి, కొంతమంది భర్తలు ఉన్నారండి. భార్యల కంట్రోల్లో భర్తలు ఉండరు, భర్తల కంట్రోల్లో భార్యలు ఉండరు. అందుకేనండి కుటుంబాలలో సమస్యలు. ఒక ఆయన అన్నాడండి, ఏ భార్య భర్తలు సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారు అంటే ఆయన చెప్పిన క్యాలిక్యులేషన్ వింటే నాకు మతిపోయిందండి. ఏ భార్య భర్తలు సమస్యలు లేకుండా ఉంటారంటే భార్య ఏమో గుడ్డిదై ఉండాలట, భర్త చెవిటివాడై ఉండాలట. అప్పుడు కుటుంబంలో సమస్యలు రావటండి. భార్య ఏమై ఉండాలి? గుడ్డిదై ఉండాలి. భర్త చెవిటివాడై ఉండాలి. ఎందుకు? ఏమండి బంగారు షాపు చక్కను తీసుకెళ్ళినా ఆవిడ కనపడదు, ఆవిడ ఎన్ని తిట్టినా వీడికి ఇక సమస్య ఉందండి. కనపడటం వినపడటం ద్వారానే కదా అన్ని సమస్యలు. మీకు అర్థమైంది? భార్య భర్తల మధ్య సమస్యలు రావడానికి కారణం ఏంటి? కనపడటం వినపడటం ద్వారానే. ఇంటికి రాగానే భర్త పొద్దుందాక డ్యూటీ చేసి వచ్చి పాపం ఏదో అంటాడు గబక్కన తొందరపడి పొద్దుందాక డ్యూటీ చేసి వచ్చిన వ్యక్తి టెన్షన్తో ఉండడా? ఇంటికి రాగానే కొంచెం ఏదో టెన్షన్లో అంత ఏందో అస్సలు ఇవ్వాలి, ఏదో భార్య మీద అనగానే ఏదో అన్నావు అని ఆవిడ వేస్తుంది. అసలు ఆవిడకి వినపడలేదనుకో ఈ గొడవ ఉంటుందా? చూసారండి? కనపడటం వినపడటం ద్వారా అన్ని సమస్యలు. దేవుడు నిజంగా మనకి కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండటానికి భర్తకి కళ్ళు తీసేసిన, భార్యకి చెవులు తీసేసిన సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుందండి. హ్యాపీగా ఉంటారనిపిస్తుందండి. ఒక భార్య ఉందండి, పక్కింటి ఆవిడ తాడు తెచ్చుకుందట. సాయంత్రం ఇంటికి రాగానే భర్తతో అంటుంది, నా జీవితం ఏంటో తగలడిపోయింది, నేను చేసుకున్నాక ఒక సుఖం లేదు, సంతోషం లేదు, ఒక నగలు లేదు, నట్ర లేదు, ఏంటి బాధలు అని మొదలుపెట్టిందట ఈవిడే. మొదలు పెడితే ఏంటమ్మాయి ఏదో వేడివేడిగా ఉన్నామంటే మరి వేడివేడిగా ఉండక ఏంటి పక్కింటి వాళ్ళతో ఎట్ట బాగుపడుతున్నారో అని అన్నదట. అసలు నిజంగా ఆవిడ తాడు తెచ్చుకుంది ఏమో చూసింది కనుక సమస్య, అదే ఏమాడు చూడలేదనుకో సమస్య ఉంటుందా? మీరు చెప్పండి. అందుకే అండి ఏ భార్య భర్తలు బెస్ట్ వైఫ్గా బెస్ట్ హస్బెండ్గా ఉంటారంటే భర్త చెవిటివాడై భార్య గుడ్డిదైతే కాపురంలో సమస్యలు అది 100% అదిరిపోద్దట. కాపురం 100% అదిరిపోద్దటండి. నిజంగా చూడండి, అక్కడక్కడ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. మీకు తెలీదు, మనకి అన్ని అవయవాలు మంచిగా ఇచ్చాడు కనుకనే కొట్టుకోవటం, తిట్టుకోవటం, పంచాయతీలు, పెద్ద మనుషులు, కోర్టులు, కేసులు, ఇవన్నిటి కారణం ఏంటంటే మన అవయవాలన్నీ బాగా పనిచేయటం అన్నమాట. అర్థమైందండి? భార్య భర్తలు ఎలా ఉండాలో తెలుసా అండి? ఎలా ఉండాలంటే భర్త చెవిటి వాళ్ళలాగా నటించాల కొన్ని సమయాల్లో. అర్థమైందా? భార్య గుడ్డిదానిలాగా నటించాలి. పోనీ లేదంటే భర్త గుడ్డివాళ్ళలాగా నటించినా భార్య చెవిటి దానిలాగా నటించినా కాపురంలో సమస్యలు ఉండవు. కొన్ని సమయాలు ఏదో తొందరపడి అన్నప్పుడు ఏం లేదన్నట్టుగా ఉంటారా? ఉండరండి బాబు. వెంటనే పట్టుకుంటారు గట్టిగా. ఏదో అన్నావు అని రెట్టించి గొడవ పెద్ద చేస్తారండి.
అవునా కదండి? కాబట్టి భార్యాభర్తల మధ్య సమస్యలకు కారణాలు ఏవండి? ఇవేనండి, చిన్న చిన్న కారణాలు. చిన్న చిన్నవండి. కాబట్టి ఎలాంటి పరిస్థితొచ్చినా, ఎలాంటి సమస్యలొచ్చినా ఏవండి విడిపోవాలన్న ఆలోచన అస్సలు రాకూడదండి. ఎందుకు రాకూడదు విడిపోవాలన్న ఆలోచన? అంటే దేవుడు మిమ్మల్ని జత చేశాడు గనుక. ఎవరండి వీళ్ళని జత చేసింది? దేవుడు. మలాకి గ్రంథం చూడండి, ముగించేస్తాను. అమ్మా, మీ అందరి కోసం భోజనం ఎదురు చూస్తుంది. పెళ్లి విందు. ఒక చోట పెళ్లి చేయటానికి వెళ్ళాను నేను. వెళ్తే వాక్యం స్టార్ట్ చేయడానికి మునిపే ఒక ఆయన కాగితం పంపించాడు. అయ్యా, ఆకలైతుంది, చాలా టైం అయిపోయింది, తొందరగా ముగించయ్యా అన్నాడు. నేను ఇక స్టార్టే చేయలే. స్టార్ట్ చేయకముందు ఏమంటున్నాడు? ముగించంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేనన్నాను, నీకు అంత ఆకలైతే చక్కగా ఇల్లు అక్కడ కూర్చొని ఆయన ఆ పెళ్లి కుమారుడికి వాళ్ళు ఎవరో ఒకరు నీకు భోజనం పెడతారు, తినేసేయి నాయనా అని చెప్పాను. మరి ఏం చెప్పను నేను? అవునా కదండి? అన్నీ మాకు మైక్ ఇవ్వటం లేటుగా ఇస్తారు, అయిపోయి కానివ్వండి కానివ్వండి కానివ్వండి. కొంతమంది మొహాలు చూస్తుంటే మాకు అర్థమైపోద్దండి. ఇంకెంతసేపు చెప్తావు నాయనా అన్నట్టు మొహం పెడతారండి మా వైపు. చాలా సీరియస్గా గట్టిగా చూస్తుంటారు మా వైపు. అప్పుడు మాకేమనిపిస్తుందంటే, అమ్మో బుర్రలోకి పోవట్లేదన్నమాట, మేము చెప్పేది ఎక్కట్లేదన్నమాట. ఆహా, తొందరగా ముగించుకోవాలన్నమాట అని అనిపిస్తుంటుందండి. మనిషి యొక్క ఫేస్ రీడింగ్ ఏం చేస్తుంటాం మేము గమనిస్తుంటాం. కొందరు మొఖాలు ట్యూబ్ లైట్లు వెలిగిపోతుంటాయి. అంటే వాళ్ళకి బుర్రకి ఎక్కుతుందన్నమాట, వాక్యం ఎక్కుతుందన్నమాట. కొంతమందికి ఎక్కదు. ఎక్కనోళ్ళు ఎలా ఉంటారు? ఎక్కనోళ్ళు ఎలా ఉంటారు? చాలా సీరియస్గా గట్టిగా చెప్పింది చాలేమయ్యా, ఎంతసేపు చెబుతావు ఇక అన్నట్టు మొహం పెడతారండి. మాకు అర్థమైందండి. ఫేస్ రీడింగ్ మేము గమనిస్తామండి. మీకు అర్థమైందా? అదనమాట సంగతి. మలాకి గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? ఒక్కసారి చూడండి. అసలు ఏ భార్య భర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటారట? చూడండి, మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఏవండి, భార్యని విడిచిపెడితేనట ఎవరు సాక్షిగా నిలబడతారట రేపు? యెహోవాయే సాక్షిగా నిలబడతాడటండి. దేవుడే సాక్షిగా నిలబడతారట. ఏ భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు, ఏ పరిస్థితి వచ్చినా విడిచిపెట్టకూడదు. అర్థమైందండి? ఎప్పుడు చెయ్యి పట్టుకోవాలి. కొంతమంది భర్తలు చెప్తారులేండి, ఎందుకురా విడాకులు అని అంటే, ఆవిడ మంచిది కాదండి, నీకు తెలీదు, మంచిది కాదు. పెళ్ళైన తర్వాత మంచిది కాకపోయినా నువ్వు ప్రేమించాలి, ప్రేమించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోవాలన్న ఆలోచన మీకు రాకూడదు. ఇది బైబిల్, ఇది బైబిల్, ఇది దేవుడు చెప్పిన శాసనం. ఏమండి, ఏమంటున్నాడు చూడండి. భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నీ పెళ్లి భార్య కదా. నిబంధన ఎప్పుడు చేశారు వీళ్ళిద్దరూ? నిబంధనలు ఎప్పుడు చేశారు? నిన్న ప్రమాణాలు చేశారు చూసారా, వాటిని ఏమంటారు? నిబంధనలు అంటారు. చేతిలో చెయ్యి వేసి ఏమని, ఈరోజు మొదలుకొని చావు మరణెడబాపు వరకు నిన్ను ప్రేమిస్తాను, సంరక్షిస్తాను, కలిమిలోను లేమిలోను, కష్టంలోను నష్టంలోను, వ్యాధి అందును ఆరోగ్యమందును, ఏ సమయంలో కూడా నిన్ను విడిచిపెట్ట అని ప్రమాణం చేసావా? చేసావా? మరి ఏదో చిన్న లోపం కనపడగానే విడాకులు అంటావేంటి? ప్రమాణాల సంగతి ఏంటి? మరి నువ్వు చేసిన ప్రమాణాల సంగతి ఏంటి? దేవుడు అడుగుతాను నిన్ను, అరే ఏ కష్టం వచ్చినా విడిచిపెట్టానన్నావు కదరా, ఏదో ఆయన చెప్పమన్నాడు కనుక చెప్పాను నేను అంటావా నువ్వు? ఆయన చెప్పమన్నాడు, అయ్యగారికి ఏం పని లేదు, పెళ్లి చేసే అయ్యగారు ఆయన చెప్పమన్నాడు చెప్పాను అని అంటావా? లేదు. నువ్వు చేసిన ప్రమాణానికి ఆయన సాక్షి.
దేవుడు సాక్షి. ఆయన ఆయన అది మనసులో పెట్టుకుంటాడు. ఆయన సాక్షిగా నిలబడుతున్నాడు. యెహోవా సాక్షి ఆయను. తర్వాత చూడండి ఏమంటున్నాడు. అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెమైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరు ఎలాగో అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ నీలో ఉంటే నీ భార్యలో లోపాలున్నా నువ్వు భరిస్తావు, సహిస్తావు, ప్రేమిస్తావు. ఒకవేళ లోపం ఉంటే వదిలించుకోవాలి. అదే నిజమైతే దేవుడు కూడా మనలో లోపాలు ఉన్నాయి, వదిలించుకున్నాడా? మనల్ని విడిచిపెట్టాడా? ప్రేమించటం లేదా? మనల్ని కాపాడుకోవటానికి మనం పాపులుగా ఉన్నా, మనం పరిశుద్ధులుగా లేకపోయినా, పాపంలో ఉంటే మనల్ని కాపాడుకోవటానికి ఎవరిని పంపించాడు ఈ లోకానికి? యేసుక్రీస్తుని. అంటే దేవుడు మనల్ని ఎన్ని లోపాలున్నా మనల్ని విడిచిపెట్టడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఎవరు పంపించాడు భూమి మీదకి? యేసుని పంపించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు నిన్ను కాపాడుకోవటానికి. ఎంత మంచి మాట చెప్పాడండి దేవుడు. కాబట్టి భర్త తన భార్యని ఎలా ప్రేమించాలో తెలుసా? క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. క్రీస్తు ఎలా ప్రేమించాడో అర్థం చేయించడానికి ఒక మంచి మాట కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ ఒక మంచి మాట ఉందండి. దైవాత్మ నొందిన వారు ఎవరు ఎలాగో అంటే దేవుడు ఆత్మ నీలో ఉంటే భార్యని విడిచిపెట్టాలనుకోవు. దేవుడు ఆత్మ నీలో ఉంటే నీ భర్తను విడిచిపెట్టాలని నువ్వు అనుకోవు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదట. బైబిల్లో ఉన్న మాట. 3 పేటల తాడు త్వరగా. ఇంతకి 3 పేటలు ఎవరు? 3 పేటలు ఎవరు? 3 పేటలు ఎవరో తెలుసా? మొదటి పేట పెళ్లి కుమారుడు, రెండో పేట పెళ్లి కుమార్తె, మూడో పేట దేవుడు. దేవుడు మన మధ్య ఉంటే ఆ బంధం స్ట్రాంగ్ గా ఉంటుందండి. దేవుడు భార్య భర్తల మధ్య ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు విడిపోరు. అదే వాక్యంలో నా ఆంతర్యం. దైవాత్మ నొందిన వారు ఎవరు ఎలాగూ చెయ్యరు కదా. అంటే దేవుడు వీరి మధ్య ఉంటే కుటుంబంలో సమస్యలు వచ్చినా సర్దుకుపోతారు, కలిసే ఉంటారు. దేవుడు ఎవరి మధ్య ఉండరో వారే విడిపోతారు. అది మీకు అర్థం కావాలి. కానా విందులో సమస్య వచ్చిందా? కానా విందులో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. కానీ అక్కడ ఎవరున్నారు? సమస్య పరిష్కరించారా? కాబట్టి భార్య భర్తల మధ్య కూడా ఎవరు ఉండాలి? దేవుడు. మూడో పేటగా దేవుడు ఉండాలి. అప్పుడు విడిపోరు. అర్థమైందా? ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోరు. అర్థమైందండి? కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారు ఐక్యంగా ఉంటారు. దేవుడి ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. దేవుడు ఎవరి కుటుంబంలో ఉంటారో వారు కలిసి ఉంటారు, కలివిడిగా ఉంటారు. దేవుడు లేని చోటే విభజన స్టార్ట్ అవుతుంది. దేవుడు లేని చోటే ఐక్యత ఉండదు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఒకరు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఏం కలిగిస్తుంది? దేవుని ఆత్మ ఏం కలిగిస్తుంది అంటున్నాడు దేవుడు? ఐక్యత కలిగిస్తుంది. కాబట్టి వీరిద్దరి మధ్య ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడుంటే ఐక్యత. దేవుడున్న చోటల్లా ఐక్యత ఉంటుంది. విడిపోవాలి అనుకుంటున్నారంటే మీలో ఎవరు లేరు? దేవుని ఆత్మ లేదు మీలో.
విడిపోవాలన్న ఆలోచనే మీకు రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. అప్పుడప్పుడు భార్యలు, అమ్మా కూర్చోండి, ఒక పావుగంట చెప్తూ ముగించేస్తాను. పావుగంట చెప్పమంటారా? పావుగంట పర్వాలేదు అన్నోళ్ళు చేయొద్దండి, ముగించండి అన్నోళ్ళు చేయొద్దండి, వద్దులే చాలయ్యా ముగించు అన్నోళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తట్లే, పర్లేదు ఇంకొక అరగంట చెప్పొచ్చు అనమాట. చెప్పచ్చా? అరగంట ఏం చెప్పలేదు, తొందరనే ముగిస్తాను. ఓకేనా? రైట్. ఒక భార్య గారెలు చేసిందట భర్తకి. ఏం చేసిందమ్మా? గారెల్లో ఉప్పు వేయటం మర్చిపోయిందట. గారెల్లో ఉప్పు లేకపోతే రుచి ఉంటాయా? మీరు చెప్పండి. గారెలు చేసింది, గారెలు ఉప్పు వేయటం మర్చిపోయింది. భర్తకి తీసుకెళ్ళి ఇచ్చింది. ఇచ్చేస్తే ఒకటి తీసి నోట్లో పెట్టుకున్నాడు భర్త. పెట్టుకోగానే ఏమర్థమైంది? ఇప్పుడు మంచి భర్త అయితే ఏం చేస్తాడు మీరు చెప్పండి? అదే చెడ్డ భర్త అయితే ఏం చేస్తాడు? నీ ముఖం ఏం చేసినావు గారెలో, తపాలా ముఖం వేసుకుని ఏం చేసావు అంటాడు. అంతే, నీ మొహంలో ఏమన్నా ఈ గారెలు అంటాడు. ఇక ఈ ముఖానికి గారెలకు లింక్ చేస్తాడు. ఈ గారెల్ని దేంతో పోలుస్తాడు? పెళ్ళైన కొత్తలో ముఖం చాలా బాగుంటుంది, ఆ తర్వాతనే లోపాలు కనపడుతుంటాయి. ఏమండి? ఆ తర్వాతనే ఒక భర్తని అడిగారట పెళ్ళైన తర్వాత, నీ భార్య గురించి చెప్పంటే, మా భార్య ఏమనుకుంటున్నావు హనీ అన్నాడు. హనీ అంటే తేనె. మరి ఇప్పుడు అట్లనే ఉంటుంది, నేను గారిపోద్ది. హనీ అన్నాడట. పెళ్ళైన 2 ఏళ్ళకి ఉద్యోగం వచ్చిందండి భార్యకి. ఇప్పుడు భార్య గురించి చెప్పంటే అంటున్నాడట, నా భార్య ఏమనుకుంటున్నావు మనీ అన్నాడట. ఫస్ట్లో ఏమన్నాడు, ఇప్పుడేమన్నాడు? ఇప్పుడు పెళ్ళి అయింది, 5-6 సంవత్సరాలు, 2 పిల్లలు, చక్కగా జర్నీ జరుగుతుంది. అలా 6 సంవత్సరాల తర్వాత అడిగాడు, ఇప్పుడు చెప్పు నీ భార్య గురించి అంటే, నా భార్య పెద్ద శని అన్నాడటండి. ఏమన్నాడు? ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఏమన్నాడు? హనీ అన్నాడు. తర్వాత ఉద్యోగం రాగానే ఏమన్నాడు? శని అన్నాడు. ఇప్పుడే ఉద్యోగం రాగానే మనీ అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? శని అన్నాడటండి. మా మగవాళ్ళ మనసు ఎప్పుడు ఒక తీరుగా ఉండదా? కొంతమంది పురుషుల మనసులు ఎప్పుడు ఒకే తిరిగి ఉండవండి. మా వాళ్ళు కూడా మహాముదుర్లు ఉన్నారండి. మా వాళ్ళు మామూలు కాదండి. ఇక పిల్లలు అప్పుడప్పుడు కథ చెప్పమంటే ఆ తండ్రి కథ చెప్పేవాడట. ఒకరోజు దెయ్యం కథ చెప్పాడట. దెయ్యం కథ. ఏం కథ చెప్పాడు? ఇప్పుడు ఆ పిల్లలు అడుగుతున్నారట, నానా అప్పుడప్పుడు దెయ్యం కథ చెప్తావు కదా, అసలు ఇప్పుడు దెయ్యం ఎలా ఉంటుందో మాకు చూపించమంటారే. మన ఇంట్లో వంట రూమ్లోకి వెళ్ళి అసలు దెయ్యం కనపడుతుంది, వంట రూమ్లోకి వెళ్తే అసలు దెయ్యం కనపడుతుంది. ఇంతకు వంట రూమ్లో ఎవరున్నారు? వంట రూమ్లో ఎవరున్నారు? హనీ అన్నాడే, ఆవిడే ఉంది. మీకు అర్థమైందండి? హనీ అన్నాడే, ఆవిడే ఉంది. కాబట్టి పురుషులారా తస్మత్ జాగ్రత్త, మీ భార్యలను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. ఇంకొక మాట కూడా చెప్తారు, స్త్రీ తలుసుకుంటే మగోడి జీవితం సుఖంగా ఉంటుంది. ఓపెన్ చెప్తున్నానండి, స్త్రీ తలుసుకుంటే మగోడి జీవితం సుఖంగా ఉంటుంది. స్త్రీ తలుసుకుంటే అవసరమైతే మగోడి జీవితం ఇస్త్రీ కూడా అయింది. నేను ఓపెన్ చెప్తున్నాను. స్త్రీ తలుసుకుంటే మగోడి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే స్త్రీ తలుసుకుందా నీ జీవితం ఇస్త్రీ అయిపోద్దిరా బిడ్డ అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎవరు? సంసోను. ఏమండి? సంసోను జీవితాన్ని మీరు చూడండి. సంసోను జీవితాన్ని చూస్తే ఏమండి, ఒంటి చేత్తో శత్రువులను ఓడించినవాడు, 1000 మందిని గాడిద దవడతో లేపించినవాడు. అవునా కాదండి? కానీ ఒకరోజు చావాలనుకున్నాడటండి. బైబిల్లో రాయబడింది, చావటానికి సిద్ధపడ్డాడు అని రాయబడింది. ఇంతకీ ఎవరి వల్ల? 1000 మందిని చంపిన వీరుడు ఒక్క లేడీ క్యారెక్టర్ ముందు ఇప్పుడు ఏమైపోయాడు? అయిపోయింది అయ్యగారి పని. మీకు అర్థమైందా?
కాబట్టి పురుషులారా తస్మత్ జాగ్రత్త. స్త్రీని జాగ్రత్తగా వాడితే ఇంటికి దీపమే. స్త్రీని జాగ్రత్తగా వాడితే, భార్యను జాగ్రత్తగా వాడితే ఇంటికి దీపమే. జాగ్రత్తగా వాళ్ళేదా నీ ఇల్లు అసలు తగలకపోయింది. జాగ్రత్త మరి. ఈ ఇంటికి దీపమే. జాగ్రత్తగా దాన్ని పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? అదనమాట సంగతి. అంతే కదమ్మా. దీపం వెలిగించి జాగ్రత్తగా పెడతావా పెట్టవా? జాగ్రత్తగా ఒక చోట పెడతావు. లేదంటే ఏమైపోద్ది? మీకు అర్థమైందా? అలా తగలబడిపోయింది సంసోను జీవితం. అలా తగలడిపోయింది సంసోను జీవితం. ఏం చేసింది తెలుసా అండి? ఏం చేసింది? చక్కగా తన ఒడిలో పడుకోబెట్టుకుంది ఆవిడ. ఒడిలో పడుకోబెట్టుకొని చక్కగా తల దువ్వింది. ఇలా అలా దువ్వింది. ఇలా సైగ చేసింది. రారా అని మంగళోని పిలిచింది. పిలిచి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడ, తల గొరిగించింది, మొత్తం గుండు గొరిగించింది. మరి గుడి గురుగుతున్నప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నాడండి? గుడి గురుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడండి అయ్యగారు? ఏముంది, ఒళ్ళులో అలా ఉండగానే స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. ఆహాహా, భూమి మీద ఎంతకంటే గొప్ప స్వర్గం ఇంకొకటి లేదురా అని అలా స్వర్గంలోకి వెళ్ళిపోతే ఆ జడలన్నీ కొరిగేసింది. ఇప్పుడు మళ్ళీ పైగా ఏమంటుంది? సంసోను సంసోను, ఫిలిష్తీయుని మీదకి వస్తున్నారు అని అన్నదండి. ఇంతకు గుండు కొరిగించింది ఎవరు? సంసోను, నీ మీదకి ఫిలిష్తీయులు వస్తారని చెప్పేది ఎవరు? చూసారా? చూసారా? ఇస్త్రీ అయిపోలే అయ్యగారి జీవితం. ఇస్త్రీ అయిపోలే. కాబట్టి ఏవండి ఏవండి స్త్రీని ఎంత ప్రేమిస్తే, ముఖ్యంగా భార్యని ఎంత ప్రేమిస్తే జీవితాలు అంతా బాగుంటాయి. భార్యని బాగా ప్రేమించాలి. ప్రేమించాలి. ఎంత బాగా భార్యను చూసుకుంటే జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. ఎలా ప్రేమించాలో చివరిగా భార్య భర్తలు ఇద్దరికి ఒక 2 మాటలు చూపించి ముగించేస్తాను. అమ్మా, ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? కావట్లేదా? నన్ను తినేద్దాం అనుకుంటున్నారా? ఈడెవడో వచ్చాడు ఖమ్మం నుంచి మమ్మల్ని తినేస్తున్నాడు, ఈడు ముగించిన తర్వాత ఈయన తినేద్దాం అనుకుంటున్నారా ఏంటి? నేను తిన్నా దొరకనులేండి, కొద్దిగా ఆగితే వెళ్ళిపోతాను. ఓకేనా? రైట్. ఎంఎస్సి పత్రిక ముగించేస్తాను. పెళ్లి కుమారుడి కోసం, పెళ్లి కూతురు కోసం ఒక 2 మాటలు చూపించి ముగించేస్తాను. ఎంత ప్రేమించాలి అని అంటే, ఒకసారి ఎఫ్ఎస్సి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 25వ వచనం. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. పురుషులారా మీ భార్యలను, మా వాళ్ళు నేను తక్కువ కాదండి, పురుషులారా మీ సొంత భార్యని ప్రేమించండి అంటే భార్యని ప్రేమించడు వీడు, ఇంకొకరు ప్రేమిస్తుంటాడు వీడు దరిద్రుడు. వీడికి భార్య మీద ప్రేమ ఉంటుంది, ఎవరి మీద ప్రేమ ఉంటుంది? అలాంటి వాళ్ళు ఉంటారంటే మరి ఏం చేద్దాం సమాజంలో. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అటువలంటే అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండవలనని, మహిమ కలిగిన సంఘముగాను ఉండాలని, తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే నిజంగా యేసుక్రీస్తట తన భార్య అయిన సంఘము కోసం తన్ను తాను ప్రాణం పెట్టి భార్యను పరిశుద్ధురాలుగా చేసుకున్నాడటండి. ఇదండి ప్రేమ అంటే. ఇదండి ప్రేమ అంటే. ఎంత ప్రేమించాలంటే నీ భార్యలో ఎన్ని లోపాలున్నా నువ్వు ప్రేమించి నీ భార్యను నువ్వు మార్చుకోవాలి. అది నీకు అర్థం కావాలి. అర్థమైందండి? భార్యను మార్చుకోవాలి, అది నిజమైన ప్రేమ. నీ భార్యలో నీకు లోపాలు కనబడినా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే కలంకమో ముడత అయి ఉన్న సంఘాన్ని పరిశుద్ధపరచుకోవడానికి తన్ను తాను అప్పగించుకొని దాన్ని మహిమగలిదిగా చేసుకున్నాడో నీ భార్యలో ఏ లోపమున్నా దిద్ది
నువ్వు ఆవిడ్ని పరిశుద్ధురాలుగా చేసుకొని ఆవిడతోనే జీవితాన్ని నువ్వు పంచుకోవాలి. అంత ప్రేమించాలి, అంత ప్రేమించాలి. అంటే ఇప్పుడు భార్య భర్తల్లో బాధ్యత ఎక్కువ ఎవరిది చెప్పండి? ఇప్పటిగా భార్య భర్తలలో కాపురం బాగుండాలంటే బాధ్యత ఎవరి మీద ఉంది? ఎక్కువగా భర్త మీదనే ఉంది. కుటుంబాన్ని తిప్పుకొచ్చేది భార్య, కుటుంబాన్ని చక్కగా లాలించి పాలించేది మాత్రం ఎవరు? భర్త. కాబట్టి భర్తలారా, మీ భార్యను బాగా ప్రేమించండి. మీరు ఎంత ప్రేమిస్తారో మీ భార్య అంతగా నీకు లోబడుతుంది. నువ్వు ప్రేమించలేదా? లోబడదు. లోబడదండి? లోబడదండి. భర్తలని ఇంట్లో వేసి కుమ్మే భార్యలు కూడా ఉన్నారండి, మీకు తెలీదు. భర్తల్ని ఏం చేస్తున్నారు? ఇంట్లో పెట్టి తలుపులేసి ఏం చేస్తున్నారు? కుమ్మేస్తున్నారు. నా కళ్ళతో చూశానండి ఒకసారి. ఒక సౌండ్ వస్తుందండి, గదిలో నుంచి సౌండ్ వస్తుంది. భర్త సౌండ్ వినపడుతుంది. భర్త ఏమని సౌండ్ చేస్తున్నాడు? సావవే, సావాలి, నువ్వు బతకూడదే, నువ్వు సావాలి అంటే నేను అనుకుంటున్నాను బాబు కొడుతున్నాడేమో అనుకున్నాను. వెళ్ళి కిటికీ తీసా, సీన్ రివర్స్లో ఉంది అక్కడ. కిటికీ తీసాను నేను, కిటికీ తీస్తే సీన్ రివర్స్లో కనపడుతుంది. ఆవిడే వీడిని కొడతంటే కవర్ చేసుకోవడానికి, చుట్టూలో అందరూ కూడా భార్యను కొడతానని అనుకోవడానికి, నువ్వు సావాలే, నువ్వు బతకూడదే, నువ్వు సావాలే, నువ్వు సావాలి. ఇంతకీ దెబ్బలు తింటున్నది ఎవరు? సావు స్థితిలో ఉండదు ఎవరు? అలా కవర్ చేసుకుంటున్నారండి కొంతమంది. భార్యను భర్త కొట్టకూడదు, భర్తను కూడా భార్య చెయ్యి చేసుకోకూడదు. ఇది అసలు లోకం, అది లోకంలో ఉన్న రంపు. అది మన బ్రతుకులలో వద్దు. భార్య ప్రేమించాలి, భర్త ప్రేమించాలి భార్యని. భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలి. ఇలా ఉంటే దేవుడు వారి మధ్య ఉన్నట్టు, వాక్యాన్ని వారు నెరవేరిస్తే దేవుడు వారి మధ్య ఉంటే కుటుంబంలో సమస్యలు ఏమీ రావు. అర్థమైందండి? నేను ఉపేంద్ర అన్న చాలా పెళ్ళిళ్ళు చేశాం. ఆయన పెళ్లి ప్రసంగం, నేను పెళ్లి చేయటం, ఆయన పెళ్లి ప్రసంగం, నేను పెళ్లి చేయటం, ఇలా చాలా చేసామండి. చాలా చేసాం. మా కర్మ ఏంటంటే పంచాయతీలు కూడా చేసాం. మరి ఏం చేయం? పెళ్ళిళ్ళు చేసిన మేమే పంచాయతీలు కూడా ఇద్దరం కూర్చున్న పక్క పక్కన, చెప్పమ్మా, చెప్పు, ఏంది సమస్య, ఏంది చెప్పు అని పెళ్లి చేసి ఒక పంచాయతీ కూర్చున్నామండి. ఇద్దరం కూర్చుంటే, ఏమండి అన్నయ్య చెప్తుందండి భార్య, అన్నయ్య పెళ్లి కాక మునుపండి ఊరికే ఫోన్ చేసేవాడు, నాకు ఊరికే ఫోన్ చేసేవాడు. పెళ్ళయింది అన్నయ్య, నాతో సరిగ్గా మాట్లాడలేదన్నయ్య. మరి ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా అంటే, ఊరికే ఫోనే చూసుకుంటున్నాడు అన్నయ్య. నేను దగ్గరికి వెళ్ళిన ఫోన్లే చూసుకుంటున్నాడు తప్ప నాతో మాట్లాడలేకపోతున్నాడు అన్నయ్య. అందుకే సమస్య అన్నయ్య, అందుకే నేను మా ఇంటికి వచ్చాను అన్నయ్య అన్నది. అంటే ఇప్పుడు అమ్మాయి వీక్నెస్ ఏందనమాట? అమ్మాయి వీక్నెస్ ఏంది? పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చట చెప్పాలా. అందుకే నేను ప్రేమించింది సొల్లు మొహోడా. పెళ్లి కాకముందు ఊరికే ముచ్చట్లు పెడుతుందని నిన్ను ప్రేమించింది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మాటలు తగ్గించాలి, ఫీల్ అయిపోయింది. ఫీల్ గారా? ఫీల్ అయింది. అప్పుడు నేనేమన్నాడు తెలుసా? నాకు కొంచెం కోపం ఎక్కువ అండి. నేనేమన్నా తెలుసా? ఆ సెల్ ఫోన్ తీసి నేలకేసి కొట్టపోయినవమ్మా అన్నాను. మరి అంతే కదండి, సమస్య అంతా ఎక్కడుంది? ఆ ఫోన్లోనే ఉంది. ఆ ఫోన్ తీసి నేలకు కొడితే అయిపోయా అన్నానండి. చెప్పేవాడిని, వార్నింగ్ ఇచ్చేవాడిని. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారండి. కాబట్టి ఏ భార్య భర్తకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. వాక్యముతో తమ్మును తాము దిద్దుకోవాలి, వాక్యముతో తమ్మును తాము సరిచేసుకోవాలి. అలా మీరందరూ ఈ మాటలు వాళ్ళిద్దరికే కాదు, మీకు కూడా. భార్య భర్తలకు మీరున్నారా? ఎవడు మీకు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పి చేతులు ఎత్తండి. మా కుటుంబంలో ఇప్పటి వరకు సమస్యలు రాలేదండి అన్నాళ్ళు చేయొద్దండి, సన్మానం చేస్తాను. ఒక్క చెయ్యి లేస్తే ఒట్టు, ఒక్క చెయ్యి లేస్తే ఒట్టు. చెప్పానుగా, సమస్యలు రాకుండా భార్య భర్తలు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? భార్య భర్త, వాళ్ళకి సమస్యలు రావు, మనకు అన్నీ ఉన్నాయి కనుక అన్ని సమస్యలు. కాబట్టి వాక్యము చేత మనల్ని మనం భద్రపరుచుకుంటే సమస్యలు రావు అని తెలియజేసుకుంటూ, భార్య భర్తలు ఇద్దరికి కూడా మరి దీవెనలు ఇస్తూ
మీరిద్దరూ చాలా బాగుండాలని, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి చెల్లెమ్మ, అదేవిధంగా బ్రదర్, సహోదరులు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, వారిని దేవుడు దీవించాలని, మరి వారిని కాపాడాలని, వారి జీవితం చాలా బాగుండాలని మనందరం ఒక్కసారి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. మరి మనందరం మీరు కూడా మనస్ఫూర్తిగా వారి కొరకు ప్రార్థన చేయండి. ముగించేస్తాను. ఓకే, రైట్, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, మరి నీ కుమారుడు గోవిందుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన భార్యగా మీరు ఇచ్చిన ఆ నూతన వధువును జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు నిన్నటి దినాన పరిశుద్ధ వివాహం జరిగించారు. మీ పిల్లలు ఈ రోజున రిసెప్షన్ కార్యక్రమం జరిగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మీ పిల్లలకు కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పాను. వాళ్ళిద్దరికే కాదు, ఇక్కడ భార్య భర్తలు ఉన్నవారి కొరకు కూడా కొన్ని హెచ్చరిక మాటలు తెలియజేశాను. దేవా, ఆ మాటలు హృదయపూర్వకంగా స్వీకరించి చక్కగా అన్యోన్యంగా మీ పిల్లలు జీవించడానికి కృప చేయమని ప్రార్థిస్తూ, ఈ దినము నుండి మీ పిల్లలు మరి తండ్రి దాంపత్య గృహస్థ జీవితంలోనికి ప్రవేశించి దంపతులుగా జీవించుతుండగా వారికి మీరు తోడుండి దీవించి కాచి కాపాడతారని ప్రార్థిస్తూ, అన్యోన్యంగా జీవిస్తూ మీ కొరకు ఫలించేవారిగా, మీ కొరకు భూమి మీద జీవించేవారిగా సహాయం చేయమని ఈ రిసెప్షన్ కార్యక్రమంలో మీ పిల్లలు మరి ఈ సమయంలో కేక్ కట్ చేసి వారి యొక్క సెలబ్రేషన్ చేసుకుని చుండగా తోడుగా ఉండి పరలోకమందున్న వారిని దీవించి కాపాడి సంరక్షిస్తారని ఆశపడుతూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి కాపాడుమని, మంచి ఆరోగ్యము ఆయుష్యం ప్రసాదించి సంరక్షించమని ప్రార్థిస్తూ యేసు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం వారి కోసం. ఈ సమయంలో మనందరం చూస్తూ ఉంటుండగా ఇద్దరు కేక్ కట్ చేస్తారు మన ముందు. మరి మనం గట్టిగా వారికి గ్రీటింగ్స్ తెలియజేద్దాం. ఓకే నాన్న, రెడీ చేయి నాన్న. ఏమన్నా క్యాండిల్ అవి తెచ్చారా? షూటింగ్ చేయండి నాన్న. మళ్ళీ వచ్చే సంవత్సరం పెళ్లి రోజున ఇలాగే కేక్ కట్ చేస్తారు. ఓకేనా? అక్కడే పెట్టు, అక్కడే పెట్టలే. అది తీసేయలేనా, అది తీసే, కింద తీసేసే, పక్కన పడేదాన్ని. అది ఇక్కడ కట్ చేస్తారా? సరే, ఓకే. కొంచెం అటు జరగదా? అటు జరుగుదాన్ని కూర్చో జరుపు. పెళ్లిలో భార్య భర్తలను ఇద్దరిని కూడా, భార్యని ఎప్పుడు కూడా పురుషుడి గుండె వైపు కూర్చోబెడతారు. హార్ట్ ఎటు ఉంటుందండి? మనిషికి గుండె ఎటు ఉంటుంది? ఎడమ వైపు ఉంటుంది. ఓకే, భార్య కూడా ఏ పక్క ఉండాలి? అటు పక్క ఉండాలన్నమాట. ఓకేనా? రైట్, ఇద్దరు కొంచెం దగ్గరికి వస్తారు, రండి. దానికి క్యాండిల్ ఏమి లేదా? క్యాండిల్ లేదు. ఓకేనా? రైట్, ఇప్పుడు మనందరం సపోర్ట్లు కొడుతున్నట్టుగా ఆ కేక్ని కట్ చేస్తారు ఇద్దరు కూడా. ఆ కత్తి పట్టుకొని అయినా అది రైట్ రైట్. కొంచెం అమ్మ దగ్గర రమ్మా. కొంచెం ముఖం మీద కొంచెం ముసుగు పైకి తొలగించమ్మా, పైకి అన్నమ్మా. ఓకే, చేసిన కదా, అయిపోయింది కదా, నేను చేశాను, కలిపి చేశాను. కెమెరా వస్తుందా? ఏది కెమెరా? ఏది? ఇదేనా? షూటింగ్ చేస్తున్నారా? ఎడిపోయిండు? ఇంకో వేరే మొబైల్లో చేయండి, లేకపోతే అవుతుందా? వస్తుందా? చూడండి, అందులో కనపడుతుందా? ఫోటో కూడా వస్తుంది. ఇప్పుడు దాకున్నట్టుగా రవి ఎడిపోయిండు. నువ్వే అవుతుందా? ఓకే, మరి నువ్వు ఏడున్నా, నువ్వు వెళ్ళిపోయావు, పక్క వెళ్ళిపోయావు అనుకున్నా నేను. రైట్, ఇప్పుడు మనందరం చప్పట్లు కొడుతున్నట్టుగా ఆ తీయనైన కేక్ కట్ చేసి తీపి మధురమైన జీవితంలోనికి ప్రవేశిస్తారు. కొంచెం నవ్వండి. కేక్ తినిపించుకోండి, మీరిద్దరు ఒక్కొక్కరు తినిపించుకోవాలి. ఎవరు? నువ్వే తినిపించు నాన్న, పెళ్లి కుమారు నువ్వే తినిపించు. మరింత పెట్టిన ఆయన మేమనుకో. ఆ,
ఓకేనా? ఏంది కేక్ తినరా మీరిద్దరు? కేకులు తినే అలవాట్లేదా? ఓకేనా? మరి ఇద్దరు కూడా చాలా చక్కగా దైవికంగా ఉండాలని చివరిగా ఇంకెవరైనా ప్రార్థన చేసి ముగిస్తారు. మీరు కూర్చోండి. కూర్చోండి. ఆ తర్వాత ఫోటోలు దిగడానికి మీరు ఒక్కొక్కరు రావచ్చు. ఓకే? రైట్, మంచిది. ఓకే, చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓకేనా? ఆ, పిల్లలిద్దరి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల దేవా, మీ కుమారుని నీ కుమార్తెను మీరు ఒకటి చేశారు. ఈ దినమున రిసెప్షన్ కార్యక్రమంలో పరిశుద్ధులందరి సమక్షంలో చక్కని మాటలు కూడా వినటానికి మీరు కృప చేశారు. మీ పిల్లలిద్దరిని దీవించండి, కాపాడండి. చక్కగా వారి జీవిత కాలం అంతా మీరు తోడుండండి. సమస్యలు రాకుండా వారిని వాక్యము చేత వారిని దిద్దుకొనటానికి కృప చేయండి. వారి మధ్య మీరు ఉండండి. వారి కడుపు పండించండి. వారి వంశాన్ని డెవలప్ చేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విధాలను మీ పిల్లలు ఎదిగి నా తండ్రి గొప్పవాళ్ళు అవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మరి ఈ రిసెప్షన్ కార్యక్రమంలో తండ్రి వారు కేక్ను కట్ చేసి మధురమైన జీవితాన్ని ప్రారంభించి ఉండగా, వారి గృహస్థ జీవితంలో వారు ప్రవేశించి ఉండగా వారికి తోడుని నడిపించి ఆదరించి రక్షించి దీవించి కాచి కాపాడతారని ప్రార్థిస్తూ, దేవా వారి జీవిత కాలమంతా కృపాక్షేమములు కలిగిన తండ్రి ఒక అబ్రహాము శారాల, ఒక అకుల్లా ప్రిస్కిల్లా మాదిరి, ఒక తండ్రి మరి మోసే సిప్పోరలాగా పుణ్య దంపతులుగా తండ్రి బైబిల్లో పరిశుద్ధ జంటలుగా మీ పిల్లలు జీవించటానికి, సంఘంలో సభ్యులుగా, సంఘ కాపరికి సహకారులుగా మీ బిడ్డలు జీవించటానికి సహాయం చేస్తారని ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ గృహస్థ జీవితంలో వారి తోడును నడిపించి ఆదరించి రక్షించమని యేసు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఈ నూతన జంటతోనూ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలు. ఓకే, ఏమన్నా పూలు ఏమన్నా తెప్పిస్తారన్నా? పూలు, బంతి పూలు లాంటివి ఏమైనా ఉన్నాయి?